సో నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. లవ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. సో దేవుడు మనకిస్తున్న వాక్యం ఈ రోజు మనతో మాట్లాడబోయే అంశము, నీ పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలట? దేవుణ్ణి ప్రేమించాలట. అవునండి, ఈ లోకంలో ఉన్నాము మనం, మన పూర్ణ హృదయంతో మనం బంగారాన్ని ప్రేమిస్తాము, మనం కట్టుకున్న ఇల్లుని ప్రేమిస్తాము, కొనుక్కున్న కారుని ప్రేమిస్తాము, లేకపోతే మన యొక్క కుటుంబ సభ్యులను ప్రేమిస్తాము, లేకపోతే మనకున్న ఆశీర్వాదాలను ప్రేమిస్తాము. కానీ మనం అంతకంటే ముందుగా మనం ప్రేమించాల్సింది మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలండి. సో హోల్ లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. సో మన దేవుణ్ణి పూర్ణ మనసుతో మనం ప్రేమించాలి. ఇది ముఖ్యము. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఇదే. నీ యొక్క ఆఫరింగ్స్ కంటే, ఒక 100 కోట్ల నువ్వు ఆఫరింగ్ ఇవ్వడం కంటే, ఒక దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వడం చాలా విలువైనది. విరిగిన నలిగిన హృదయంలో ఆయన ఆసీనుడైతాడు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. సో ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు మనందరికి ఇచ్చిన ఆజ్ఞ, నీ దేవుని నువ్వు ప్రేమించు. సో చాలా మంది నా ల్యాప్టాప్ అంటే ఐ లవ్ మై ల్యాప్టాప్ అంటారు, ఐ లవ్ మై మొబైల్ ఫోన్ అంటారు, ఐ లవ్ చికెన్ అంటారు, కొంతమంది ఐ లవ్ పిజ్జా అంటారు, ఐ లవ్ బర్గర్ అంటారు. సో వాటిని ప్రేమిస్తున్నారు. ఐ లవ్ మై ఫర్నిచర్ అంటే కొంతమంది ఫర్నిచర్ ని ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, ఇంటిని ప్రేమిస్తారు, లేకపోతే ఆ యొక్క కారుని ప్రేమిస్తారు, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను ప్రేమిస్తారు. కరెక్టే, ప్రేమిస్తున్నావు. రేపు నీకు కష్టం వచ్చినప్పుడు ఆ ఫర్నిచర్ కి మొరపెట్టు, సమాధానం ఇస్తుందా? ఆ ఇంటికి మొరపెట్టు, సమాధానం ఇస్తుందా? ఆ యొక్క కారుకి మొరపెట్టు, సమాధానం ఇస్తుందా? ఆ బంగారానికి మొరపెట్టు, సమాధానం ఇస్తుందా? లేకపోతే నువ్వు వాడుతున్న ఫోన్ కి మొరపెట్టు, సమాధానం ఇస్తుందా? దేనికి మొరపెట్టినా సమాధానం ఇయ్యదు. మళ్ళీ నువ్వు మొరపెట్టాల్సింది ఎవరికి? దేవుడికి మాత్రమే మొరపెట్టాలి. దేవుడి దగ్గర నుంచే నువ్వు సమాధానం పొందుకోవాలి. అందుకే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎలా చేయాలట? ప్రేమించాలట. ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ అండి, దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. సో మనం ఫస్ట్ గా మనం ప్రేమించాల్సింది దేవుణ్ణే. దాని తర్వాతనే ఏదైనా కూడా. మన కుటుంబం ఇచ్చింది ఆయనే, మనకు ఆ ధనం ఇచ్చింది ఆయనే, ఆ ఐశ్వర్యం ఇచ్చింది ఆయనే, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే, మనకు ఆ కారుని ఇచ్చింది ఆయనే, ఆ బంగ్లాలను ఇచ్చింది ఆయనే, మన ఉద్యోగాన్ని ఇచ్చింది ఆయనే. కానీ ఫస్ట్ మనము ఆయనను పక్క పెట్టేసి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాము. మనం సృష్టికర్తను ప్రేమించాలి కానీ సృష్టిని ప్రేమించకూడదు. సో ఆయన ఆశీర్వాదానికి కారకుడు ఆయనే, ఆశీర్వాదకర్త ఆయనే. సో ఆయనను వదిలేసి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనం వెంబడిస్తున్నాము, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనం ప్రేమిస్తున్నాము. అది కరెక్ట్ కాదు. అందుకే వాక్యం ద్వారా వెళ్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో. సో మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది అది ప్రధానమైన ఆజ్ఞ. చూసారా అండి? ఆజ్ఞ అంటే ఆర్డర్ అట, ఫస్ట్ ఆర్డర్ అట. మనందరికి ప్రధానమైన ఆజ్ఞ దేవుడు ఇస్తున్నాడు. ఎవరు ఈ మాట అన్నది? యేసు ప్రభు వారు అంటున్నాడు. ఏమనంటున్నాడు? మనందరికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటిది? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. సో ఇది యేసు ప్రభు వారు మనందరికి ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటిదండి? ఆర్డర్. అంటే అది తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, సో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటి? నువ్వు తప్పకుండా బైక్ మీద వెళ్ళిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, అది ఆజ్ఞ. సో కార్ లో వెళ్తున్నారు, తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే డ్రైవరు, అది ఆజ్ఞ. సో తప్పకుండా రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాల్సిందే, ఆజ్ఞ. దాంట్లో ఎగ్జెంప్షన్ లేదు. అలాగే దీంట్లో కూడా ఎలాంటి మినహాయింపు లేదండి. దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. నువ్వు ఎన్ని కమెంట్మెంట్స్ ఉన్నాయో, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో తెలియదు, కానీ మన ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ, దేవుడు నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడను ప్రేమించాలి. సో ఎలా ప్రేమిస్తాం? ప్రార్థించుకోవాలి. అయ్యా, మిమ్మల్ని పూర్ణ మనస్సుతో ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి. సో ప్రార్థించుకుంటేనే వస్తుందండి. సో ఎప్పుడైనా వాక్యం విన్న తర్వాత వాక్యానుసారమైన ప్రార్థన చాలా ముఖ్యము. సో దేవుడు పూర్ణ మనసుతో ప్రేమించమంటున్నాడు, కానీ మన మనసంతా లోకంతో నిండిపోయింది, ఆ ధనముతో నిండిపోయింది, ఆ పిల్లల సమస్యలతో నిండిపోయింది, లేకపోతే ఐశ్వర్యంతో నిండిపోయింది, మన ఆశీర్వాదాలతో నిండిపోయింది మన అంతా కూడా. మరెలా దేవుని ఎలా ప్రేమించాలి? ఆల్రెడీ మన మనసంతా కూడా వేరే వేరే ఇతర వాటితో నిండిపోయింది. ఇతరులను ప్రేమిస్తున్నాము, ఇతర అంశాలను ప్రేమిస్తున్నాము, వస్తువులను ప్రేమిస్తున్నాము. కానీ
ఇక్కడ దేవుడు ఇస్తున్న ఆజ్ఞలు. సో నీ పూర్ణ హృదయంతో, మళ్ళీ చెప్తున్నాను వినండి, నీ పూర్ణ హృదయంతో అంటే నిండు మనస్సుతో దేవుణ్ణి ప్రేమించు. సో లవ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. నీ పూర్ణ మనస్సుతో అట దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. కంప్లీట్ గా అంటున్నారు, 100%. సో హోల్ హార్టెడ్ గా ఆయనను ప్రేమించమంటున్నాడు. అదే మార్కు సువార్త 12:30 నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలని అనే ప్రధానమైన ఆజ్ఞ. సో ఈ ఆజ్ఞను మనం తప్పకుండా పాటించాలండి. ఈ ఆజ్ఞను పాటించకపోతే మనము దేవుడి యొక్క మాటను ధిక్కరించినట్టు. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావు అనే సూచన క్రియ ఏంటి తెలుసా అండి? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వినడానికి వస్తావో ఇష్టంగా, ఎప్పుడైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవాలని నువ్వు కోరుకుంటావో, అదే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. సో నీ పూర్ణ హృదయంతో, సో కంప్లీట్ గా, పూర్ణ హృదయం అంటే ఏంటిదండి? హోల్ హార్టెడ్ గా, నిండు మనస్సుతో. సో కొంతమంది ఆశీర్వాదాల కోసం దేవుని వెంబడిస్తారు, అది కరెక్ట్ కాదండి. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆశీర్వాదాల కోసం ఎప్పుడు కూడా దేవుని వెంబడించద్దు. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ. సో మత్తయి సువార్త 22:35 ఇక్కడ ఒకతను వస్తున్నాడు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు. మత్తయి సువార్త 25:35 ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక వ్యక్తి అట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడట. వచ్చి అడుగుతున్నాడట, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. సో ధర్మశాస్త్రంలోనట, అంటే బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని యేసు ప్రభు వారిని అడుగుతున్నాడట. సో ఏం చెప్తున్నాడో చూద్దాం. అందుకు ఆయన 37వ అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నదే. చూసారా అండి, ఇది చాలా ముఖ్యమైనది, మొదటి అయినది ఆజ్ఞ. చాలా ముఖ్యమైనము అంటే ఇంపార్టెంట్ది, మొదటిది, ఫస్ట్ ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం పాటించాలి. యేసు ప్రభు వారు స్వయాన తన నోరుతో చెప్పిన ఆజ్ఞ అండి. సో ఇది మనం ఈ రోజు నుంచి రావాలని ప్రార్థిస్తాము. అయ్యా, మిమ్మల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థించాలి మనము. అప్పుడు దేవుడు నీకు ఆ హృదయాన్ని ఇస్తాడు. అలాగే మన హృదయంలో ఇప్పటి వరకు అంత చెత్తంతా నిండకపోయింది. అంటే ఈ లోక సంబంధమైన ధనముతో, లోక సంబంధమైన ఆశీర్వాదాలతో, లోక సంబంధమైన ఐశ్వర్యముతో, ఈ లోక సంబంధమైన పేరుతో, ఘనతతో మన హృదయాన్ని నింపేసుకున్నాము. అలాంటి హృదయాన్ని మనం ఖాళీ చేసేసుకొని మన హృదయంలో దేవుణ్ణి నింపుకోవాలి, దేవుణ్ణి నిలుపుకోవాలి. అందుకే పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయం మనకు కావాలని ప్రార్థించాలి. అది ప్రార్థిస్తేనే వస్తుందండి, ప్రార్థించకపోతే రానే రాదు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో ఏమంటున్నాడు? ఇది ముఖ్యమైనది, మొదటైనది. అంటే ముఖ్యమైనది అంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ అట. మొదటైనది అంటే ఫస్ట్ ఆజ్ఞ. ఇప్పుడు ఒక 100 ఆజ్ఞలు ఉన్నాయి అనుకోండి. ఈ 100లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదంటే నువ్వు దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించడమే మొట్టమొదటి ఆజ్ఞ. సో ఇందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటిదంటే నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించడమే ముఖ్యమైన ఆజ్ఞ. సో ఈ ఆజ్ఞను మనము పాటించాలి. ఇది ముఖ్యమైనది, మొదటైనది. అర్థమవుతుందా? ఇది మాత్రం మనము సాటిస్ఫై చేయాల్సిందే దేవుణ్ణి, అంటే దేవుణ్ణి మెప్పించాల్సిందే. ఈ రోజు నుంచి మన మనసులో ఏదున్నా కూడా తీసేసుకోండి. ఈ రోజు నుంచి మీ మనసులో ధనానికి ఇంపార్టెంట్ ఉందా, పిల్లలకు ఇంపార్టెంట్ ఉందా? ఉండాలి, వాళ్ళు అవన్నీ మనకు కావాల్సిందే. కానీ ఫస్ట్ దేవుడు తర్వాతనే. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతే చాలు, ఆయనను వెతుకుతే చాలు, నీకు అన్ని కూడా వస్తాయి. పిల్లలు కానీ, లేకపోతే గర్భఫలం కానీ, వివాహము కానీ, ఉద్యోగము కానీ, అన్ని కూడా ఆయన తర్వాతనే వస్తాయి. కానీ ఆయనను వెతకకుండా లోకాన్ని వెతకద్దు. ఆయనను ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న వస్తువులను ప్రేమించద్దు. చాలా మంది నిజంగా ఫోన్ ని ప్రేమిస్తారండి. ఆ ఫోన్ ను ప్రేమిస్తారు. మనిషి తయారు చేసిన ఫోన్ అది ఒకసారి నీళ్ళలో పడేస్తే పాడైపోతుంది, దాన్ని ప్రేమిస్తారు. సో ఆ ఫోన్ కంటే మన దేవుడు గొప్పవాడు కదా. కొంతమంది ఆ కారుని ప్రేమిస్తారు, వాళ్ళు కొనుక్కున్న బంగారాన్ని ప్రేమిస్తారు. ఆ కారు కంటే, బంగారం కంటే మన దేవుడు అతుశ్రేష్ఠుడు కాదా? అందుకే నీ మనసులో ఎవరికి ఫస్ట్ స్థానం ఉంది? దేని మీద ఫస్ట్ స్థానం ఉంది? ఆ బంగారానికి ఫస్ట్ స్థానం ఉందా? నువ్వు బంగారాన్ని ప్రేమిస్తున్నావా? ఆ ఫుడ్ ని ప్రేమిస్తున్నావా? లేకపోతే నీ ఫోన్ ని ప్రేమిస్తున్నావా? నీకున్న వస్తువులను ప్రేమిస్తున్నావా? తీసేసుకో. అది దేవుడు ఆ ఆజ్ఞ మనకి ఇవ్వలేదండి. ఈ లోకంలో ఉన్న వస్తువులను ప్రేమించమని ఆజ్ఞ చెప్పలేదు. ఈ లోకంలో ఉన్న మెటీరియల్ ని ప్రేమించమని దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆజ్ఞ ఇవ్వలేదు. మనకిచ్చిన ఆజ్ఞల్లా నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యేసు ప్రభు వారిని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలన్నదే మొట్టమొదటి ఆజ్ఞ. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఇదే చెప్పాడు.
మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. సో మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రజలట తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చూసారండి, మనమట దేవుని పెదవులతో గణపరుస్తున్నావు, నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావు, పెదవులతో స్తుతిస్తున్నావు, కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఆయనను ఆరాధించట్లేదు, మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించట్లేదు, మనస్ఫూర్తిగా ఆయనను మనసు మీదకి తీసుకోవట్లేదు. వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చూసారా, బాధపడుతున్నాడు యేసు ప్రభు వారు. సో ఈ ప్రజలు తమ పెదవులతో తన కనపరుస్తున్నారు, పెదవులతో వచ్చేది నాకు వద్దు అంటున్నాడు. మనస్ఫూర్తిగా రండి నా దగ్గరికి, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించండి, ఎందుకంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి. అందుకే మీకోసం చచ్చేంతగా నేను ప్రేమించాను, మీకోసం మరణించేంతగా నేను ప్రేమించాను. సో నా దగ్గరికి మీరు కూడా హృదయపూర్వకంగా రండి. అంటే నువ్వు మందిరానికి వెళ్తే ఏదో టైం పాస్ కి వెళ్ళడమో, ఏదో ఈ రోజు ఆదివారం కదా అటెండెన్స్ వేసుకొని రావడమో కాదు. నువ్వు ప్రార్థిస్తే కూడా హృదయపూర్వకంగా ప్రార్థించు, వాక్యం వింటే కూడా హృదయపూర్వకంగా ఆ వాక్యం విను, వాక్యానుసారంగా నడిస్తే కూడా హృదయపూర్వకంగా వాక్యానుసారంగా నడిపించు. సో దేవుడు హృదయాన్ని చూస్తాడు, నీ పెదవులను చూడాడు. నువ్వు పెదవులతోటి 100 సార్లు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు పెదవులతో అంటున్నావు, కానీ మనసులో ఆయన మీద నిజంగా ప్రేమ లేదు. అప్పుడు ఎలా దేవుడికి తెలిసిపోతాయి కదా. మనం దేవుణ్ణి మోసం చేయలేము, మనం నిజంగా దేవుణ్ణి మోసం చేయలేము. నీ మనసులో ఎంత ప్రేమ ఉందో ఆయన మీద చెప్పగలుగుతాడు, నీ మనసులో ఎంత వరకు ఆయన మీద ప్రేమించగలుగుతావో చెప్పగలుగుతాడు. అందుకే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. అందరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వీళ్ళందరూ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ హృదయం నాకు దూరంగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మన హృదయంలో ఎవరికి స్థానం ఉండాలి? దేవుడికి స్థానం ఉండాలి, ఆయనకు స్థానం ఉండాలి. అంతేకాని నువ్వు కొనుక్కున్న ఫోన్లు కావచ్చు, నువ్వు కొనుక్కున్న పట్టు చీరలు కావచ్చు, నువ్వు కొనుక్కున్న బంగారం కావచ్చు, నువ్వు కొనుక్కున్న వాహనాలు, వస్త్రాలు, గృహాలు కావచ్చు, వీటి మీద నువ్వు మొట్టమొదటి స్థానం ఇచ్చావంటే దేవుడికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన నీ హృదయ అంతరంగములు తెలిసిన దేవుడు. నీ హృదయంలో ఎంత ప్రేమ ఉందో తెలుసు, ఎంత ద్వేషం ఉందో తెలుసు. మనం ఆయనను మోసం చేయలేమండి, అస్సలు కూడా మోసం చేయలేము. సో దేవుడు ఆయనే మన హృదయాన్ని సృష్టించిన దేవుడు. మన హృదయానికి అందరికి కూడా ఆయనకు యాక్సెస్ ఉంది. మనందరి హృదయాలు తెలుసు. నీ హృదయంలో ఎంత కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత మంచితనం ఉంది, ఎంత మానవత్వం ఉంది. పైకి మంచితనం చూపిస్తున్నాం, నోటితో మంచిగా మాట్లాడుతున్నావు, కానీ హృదయం అంతా ద్వేషం ఉందా? దేవుడికి తెలిసిపోతుంది. పైకి పెదవులతో ఆయనను స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, అది హృదయపూర్వకంగా చేయట్లేదు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని మనం ఆరాధించిన హృదయపూర్వకంగా ఆరాధించాలి, ఆయనను ప్రేమించిన హృదయపూర్వకంగా ప్రేమించాలి, వాక్యాన్ని బోధించిన హృదయపూర్వకంగా బోధించాలి, వాక్యానుసారంగా నడిచిన హృదయపూర్వకంగా వాక్యానుసారంగా నడవాలి. ఆయనను ఆరాధించిన, స్తుతించిన, వాక్యానుసారంగా నడిచిన, మందిరానికి వెళ్ళిన, మందిరం నుంచి వచ్చిన ఆయన దేవుడి కోసం నువ్వు ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, కానీ పెదవులతో కానీ చేతులతో కానీ ఏదో చేయాలని కాదు. దేవుడికి తెలిసిపోతుంది ఏదైనా కూడా. అందుకే ఈ ప్రజలంతా తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, నన్ను హృదయం మీదకి ఎవరు తీసుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు నీ హృదయంలో ఎవరికి స్థానం ఉంది, దేనికి స్థానం ఉంది, ఎంత వరకు స్థానం ఉంది గ్రహించుకో. సో ఏదైనా స్థానం ఉంటే దేవుణ్ణి అడగండి, అయ్యా ఈ లోకమే నా హృదయంతో నిండిపోయిన ఈ లోకాన్ని తీసివేయ ప్రభువా, నేను మిమ్మల్ని ప్రేమించాలి, మిమ్మల్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి. మన ఫస్ట్ ప్రియారిటీ మన దేవుడికే ఇవ్వాలని, సెకండ్ మన ఫ్యామిలీకి, మన జాబ్ కి, మనకు ఉన్న ఆశీర్వాదాలకు నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రియారిటీ, మొట్టమొదటి స్థానం మన హృదయంలో దేవుడికి ఇవ్వాలి. అందుకే అది కూడా ఎలా ఇవ్వాలి? పూర్ణ మనసుతో ఇవ్వాలి ఆయనకు స్థానము. అయ్యో దేవుడు ఇలా అనుకుంటాడేమో, ఆయన ఫీల్ అవుతాడేమో నేను ఇవ్వకపోతే, అలా కాదు, అది వేరే రకాలు ఉంటారు. సో మనము మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్ గా ఆయనకు ఏం కావాలి? దగ్గర కావాలి. అందుకే ఆయనను మనం ఏం చేయాలి? మనస్సు మీదికి తీసుకోవాలి. మనం చూస్తాము, చాలా మంది వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు, అది నోటి నుంచి వస్తే కానీ హృదయపూర్వకంగా ఆరాధించారు. కొంతమంది నిజంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తారండి, కొంతమంది నిజంగా హృదయపూర్వకంగా స్తుతిస్తారు, కొంతమంది హృదయపూర్వకంగా మందిరానికి వెళ్తారు, కొంతమంది హృదయపూర్వకంగా వాక్యాన్ని వింటారు, వాక్యానుసారంగా నడుస్తారు, కొంతమంది హృదయపూర్వకంగా వాక్యాన్ని బోధిస్తారు. సో ఏదైతే మనము దేవుడికి హృదయపూర్వకంగా చేస్తామో అదే చెల్లుతుందండి. ఇప్పుడు 10 మంది ఆరాధిస్తున్నారు, అందులో 9 మంది హృదయపూర్వకంగా చేయట్లేదు, ఒక్కడు హృదయానుసారంగా చేస్తున్నాడు, హృదయపూర్వకంగా చేస్తున్నాడు, హోల్ హార్టెడ్ గా చేస్తున్నాడు. ఆ ఒక్కడే ఆరాధన దేవుడికి చెందుతుందండి. సో మన పెదవులతో వచ్చేది కాదు, మన హృదయం నుంచి వచ్చేదే ముఖ్యమండి. నువ్వు పెదవులతో ప్రేమిస్తున్నావు దేవుణ్ణి, కానీ మనసులో నీకు దేవుడి మీద ప్రేమ లేదు.
సో అప్పుడు దేవుడికి తెలిసిపోతుంది. అందుకే మనందరం కూడా పెదవులతో కాదు, మనస్ఫూర్తిగా చేయాలంటున్నాడు దేవుడు. వీళ్ళందరి హృదయాలకు నేను దూరంగా ఉన్నాను అంటున్నాడు. చూసారండి, యేసుప్రభు వారు మనందరి హృదయాలకు దూరంగా ఉన్నాను నేను, మీరెవ్వరు కూడా నన్ను మనస్ఫూర్తిగా తీసుకోవట్లేదు, నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా తీసుకున్నాను, మీ అందరినీ నా మనసు మీదికి తీసుకున్నాను, అందుకే మీకోసం చనిపోయాను, కానీ మీరెవ్వరు కూడా నన్ను మనసు మీదికి తీసుకోవట్లేదు. మీ బంగారాన్ని ప్రేమిస్తున్నారు, మీ ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారు, మీ భార్య పిల్లలను ప్రేమిస్తున్నారు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, అలాగే మీకున్న ధనాన్ని ప్రేమిస్తున్నారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు, కానీ నన్ను నిజంగా ఎవరు ప్రేమించట్లేదు, హోల్ హార్టెడ్ గా ప్రేమించట్లేదు. సో ఆశీర్వాదాల కోసమే నన్ను వెంబడిస్తున్నారు చాలా మంది. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే స్వస్థత వస్తుంది, ఈ దేవుని నమ్ముకుంటే విడుదల వస్తుంది. అలా కాదండి, నమ్మినా నమ్మకపోయినా ఆయన ప్రేమించాలి, ఆయన ఆశీర్వదించబడకపోయినా మనం ఆయనను ప్రేమించాలి, మనల్ని పరచబడకపోయినా మనం ఆయనను ప్రేమించాలి. ఇది దేవుడు మనకు అందరికి ఇస్తున్న ఆజ్ఞ. ఈ రోజు నుంచి ప్రార్థించుకోండి, అయ్యా మిమ్మల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మా అందరికీ దయచే ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆ హృదయాన్ని దయచేస్తాడు. సో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, సో మన దేవుని మనం వెతకాలని, మార్నింగ్ లేవగానే ప్రార్థించుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనంలో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో వెతుకుతున్నట దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడట. సగం మనసు భూమి మీద, సగం మనసు మీద దేవుడి మీద, సగం మనసు పరలోకం మీద, సగం మనసు మన ఆశీర్వాదాల మీద. అలా కాదండి, హోల్ హార్టెడ్ గా నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనను వెతుకుతున్నట ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడట. సో ఎంతమంది దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా పూర్ణ మనసుతో ప్రేమించండి, పూర్ణ ఆత్మతో ప్రేమించండి. సో ఏదైనా గుర్తు పెట్టుకోండి, దేవుడి తర్వాతనే ఏదైనా, ఎంతైనా కూడా దేవుడి తర్వాతనే. నువ్వు ఒక డబ్బు సంపాదించుకున్నావు, ₹1,00,000 ఇల్లు కొనుక్కున్నావు, ₹1,00,000 పెట్టి, అయినా దేవుడే నీకు మొట్టమొదటి స్థానం ఉండాలి, కానీ ఆ ఇల్లు నీకు మొట్టమొదటి స్థానం ఉండకూడదు. నువ్వు కారు కొనుక్కున్నావు, అయినా నీ దేవుడే నీకు మొట్టమొదటి స్థానం ఉండాలి. నీకు పెళ్ళైంది, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు వచ్చారు, సో నీ కుటుంబాని కంటే ముందు దేవుడు నీకు స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబం రాకముందుకు నీకు నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. సో నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుని పక్క పెట్టేసి ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నావా, అది చాలా ప్రమాదము. ఎందుకంటే ఆశీర్వాదానికి కర్త ఆయనే, ఆశీర్వాదానికి కారకుడు ఆయనే. ఆయనను పక్క పెట్టేసి నువ్వు ఆశీర్వాదాన్ని ప్రేమిస్తే అది సరైనది కాదు, అది మనకే ప్రమాదం. అందుకే నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో వెతుకున్నప్పుడట ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడట. సో నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం. సో ఇది కూడా చేస్తాడు. ఓకే, చాలా మంది అనుకుంటారు, నేను దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు, నా నిధులను నింపుతానన్నాడు దేవుడు, సో అయితే నేను దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతాను. అయితే నువ్వు ఆస్తి ఇస్తాడని ప్రేమిస్తావా? సో అది కూడా దేవుడు కూడా చెక్ చేస్తాడండి. అంటే నీకు ఆస్తి ఇస్తాను అంటేనే నువ్వు ఆయనని ప్రేమిస్తావా, ఈయనంటే నువ్వు ప్రేమించవా? చాలా మంది అలాంటి మహానుభావులు కూడా ఉంటారు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలా మంది అనొచ్చు, నేను దేవుని ప్రేమిస్తే ఏంటి లాభం అని. సో వాళ్ళని దేవుని ప్రేమిస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడట. సో అలానే ఆస్తికర్తలుగా చేస్తాడని మాత్రం నువ్వు ప్రేమించద్దు. అప్పుడు దేవుడు అన్ని తీసేసుకుంటాడు. నీ దగ్గర ఉన్న ఆస్తి, నీ యొక్క బంగారం, నీ యొక్క ఐశ్వర్యం అన్ని తీసేసి అక్కడ కూడా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా చూస్తాడు. అంటే నువ్వు ఒక డబ్బు కోసమో దేవుని ప్రేమించద్దు, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానని ప్రేమించద్దు, నీ నిధులను నింపుతానని ప్రేమించద్దు. సో నువ్వు ఎలా ప్రేమించాలి? ఆయనను ఆశీర్వదించినా ఆశీర్వదించబడకపోయినా, నిన్ను ఆస్తికర్తలుగా చేసిన, నీ నిధులను నింపినా నింపబడకపోయినా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రేమ గుణాన్ని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సో అలాని ఓకే, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తే నాకు ఆస్తి పెరుగుతుంది, నేను డబ్బు సంపాదించుకుంటా, అలా అని మాత్రం ఎవరు కూడా ఆయనను వెంబడించకండి. ఈ రోజుతో నేను చెప్తున్నాను, మీరు నిజంగా ఎవరైనా నాకు ధనం ఇస్తాడు యేసు ప్రభువారు, ఐశ్వర్యం ఇస్తారు యేసు ప్రభువారు వెంబడిస్తే అది నీకు రాదు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువారిని వెంబడిస్తావో ఆటోమేటిక్ గా నీకు ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ పేరు, ఘనత, ఆరోగ్యం, స్వస్థత అన్ని నీ వెంబడి వస్తాయి. సో ఎందుకంటే ఆయన్నే సృష్టించిండు, వీటన్నిటిని సృష్టించిందే ఆయనే, నిర్మించింది ఆయనే.
సో ఆయన తర్వాతనే ఇవన్నీ కూడా. సో నీ కుటుంబమైన ఆయన తర్వాతనే, నీ ఆస్తి పాస్తులైన ఆయన తర్వాతనే, నీ ఉద్యోగమైన ఆయన తర్వాతనే, నీకు ఉన్న ఐశ్వర్యమైన దాయన తర్వాతనే. సో ఆయనను మర్చిపోకండి. ఈ రోజు నుంచి ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించండి. దానికి రివార్డుగా ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, నిధులను నింపుతానంటున్నాడు. అలాని ఆస్తికర్తలుగా చేస్తానని మాత్రం ఆయనను వెంబడించద్దు, ఆయనను ప్రేమించద్దు. ఆ నిధులను నింపుతానని మాత్రం ఆయనను ప్రేమించద్దు. ఎందుకంటే దేవుడు అది కూడా చెక్ చేస్తాడు. ఒక్కొక్కసారి అన్ని తీసేసుకొని చూస్తాడు. ఇప్పుడు యోబును చూద్దాము. యోబు దగ్గర అన్ని ఉండే, పిల్లలు ఉండే, కుటుంబం ఉండే, ధనం ఉండే, ఐశ్వర్యం ఉండే, ఆరోగ్యం ఉండే, అన్నిటినీ తీసేసుకున్నాడు దేవుడు. అయినా కూడా యోబు దేవుణ్ణి ప్రేమించాడు. అయినా కూడా దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు యోబు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో ప్రార్థించుకుందాం. నజరుడనే యేసయ్యా, అయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్ మై లార్డ్. ఈ రోజు మీరు విత్తిన వాక్యము అందరి హృదయాలలో మూలకెత్తును గాక. ఎస్ మై లార్డ్. అయ్యా ఇప్పటి వరకు మేము లోకాన్ని ప్రేమించాము, లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని ప్రేమించాము, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాము తండ్రి. అయ్యా మిమ్మల్ని పెదవులతోటే గణపరచామయ్యా. ఈ రోజు నుంచి మేమందరము కూడా మిమ్మల్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని నిండు హృదయంతో మేము కోరుకుంటున్నాము తండ్రి. మా మనస్సుని తీసేసి నూతన మనస్సుని దయచేయనైనా, మా హృదయాన్ని తీసేసి మా నూతన హృదయాన్ని దయచేయండి. మాకు మిమ్మల్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యు. గాడ్